హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్తో మంచి రెసిపీ చేసుకుందాం. ఫస్ట్ దీనికి టమాటాలు, పచ్చి బంగాళదుంపలు అన్నీ కావాలండి. తర్వాత దీన్ని ఉల్లిపాయలు ఇలా నూనెలో బాగా ఫ్రై చేసాక ఇప్పుడు పచ్చి బంగాళదుంపలు సన్న ముక్క తరిగి వేయాలి. అది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఈ మూడు బాగా ఫ్రై అయిపోవాలి. మొత్తం బంగాళదుంప మెత్తబడిపోవాలండి, అంత బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు దుంప కూడా ఉడికిపోయింది, కలర్ మారింది చూసారా. అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మనం గుడ్లు ఎన్ని కావాలో చూసుకొని ఇందులో మనం పచ్చి గుడ్లు చితక్కొట్టి వేయాలి. చూస్తున్నారా, నేనైతే 4 eggs వేసానండి. 4 వేసాక అది మొత్తం కలిపేయాలి. మొత్తం కలిపేసి అది చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఒట్టి కోడిగుడ్డు కూర కన్నా ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కారం, తర్వాత చికెన్ మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి అండి మొత్తం వేసి శుభ్రంగా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇంకా వాటర్ యాడ్ చేయకూడదండి ఫ్రెండ్స్. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, బాగుండదు. కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో, ఇంకా దించేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి, చారు పెట్టి ఇది ఇలా చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుంది. అన్నీ కూడా స్పైసీగా ఉంటాయి తినేటప్పుడు ఇవి.